హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం వల్లభనేని వంశీ ఎలక్షన్స్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేదు, పార్టీ ఫండ్స్ ఇచ్చినా కూడా దాన్ని కూడా ఆయన ఖర్చు పెట్టలేకపోయారు, ఇదంతా ఓటమి భయంతో అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మేడం నిజంగా ఆయన ఓడిపోతారని ముందే తెలిసి ఖర్చు పెట్టలేదా, లేకుంటే ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ వార్తలు నిజం ఉందంటారు? ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది అయితే ఒక అవగాహన ఆయనకు ఉంది. ఎందుకంటే ఏ రోజైతే భువనేశ్వరి గారి గురించి ఆయన మాట్లాడటం కానివ్వండి, ఆ భువనమ్మని ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడ బయట వచ్చి ఏ రోజు కూడా ఆవిడ రాజకీయాల గురించి మాట్లాడిన వ్యక్తి. సో అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఏ రోజు కూడా అలాంటి ఆయన వైఫ్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి పేరు అసెంబ్లీలో తీసి మాట్లాడటం, అది ఏ పార్టీ గుర్తు మీద నువ్వు గెలిచి వెళ్ళావు, గెలిచింది టీడీపీ మీద, సైకిల్ గుర్తు మీద గెలిచావు. ఏ పార్టీ అయితే నీకు భిక్ష పెట్టిందో, ఏ పార్టీ నాయకుడైతే నీకు బీఫామ్ ఇచ్చాడో, ఆ నాయకుడు సతీమణి ఆయన భువనమ్మ గారిని అలా దూషించటం, అలా మాట్లాడటం అనేది ఎవరూ కూడా సహించలేకపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా బాధపడలేదు ఇదే విషయంలోనూ కూడా. అంటే రాజకీయ పరంగా ఎన్నో ఎదుర్కోవచ్చు, సార్ పర్సనల్ అటాక్లు చేయటం అనేది ఎవరు కూడా సహించలేరు. అలాంటిది రాజకీయాలకు అతీతంగా ఉంటారు, ఎప్పుడూ బయట రారు. అలాంటి వ్యక్తిని మాట్లాడటం అనేది ఎవరు కూడా హర్షించలేకపోయారు ఆ టైంలో. సో ఆయన కూడా చాలా బాధపడ్డారు. కానీ అది ప్రజలందరూ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరికీ కానివ్వండి, ఆ గన్నవరం నియోజకవర్గ ప్రజలకే కానివ్వండి, అందరికీ కూడా చాలా బాధపడ్డారు. ఇలాంటి వ్యక్తిన మనం ఎమ్మెల్యేగా ఎంచుకున్నది, మనం ఎవరినైతే నమ్మి ఓటు వేసామో, తెలుగుదేశం క్యాండిడేట్ని నమ్మి ఓటు వేసినప్పుడు అదే పార్టీ నుంచి గెలిచి అదే అసెంబ్లీకి వెళ్ళి అదే కుటుంబాన్ని కానివ్వండి, అదే వ్యక్తులనే కానీ విమర్శించడం కానివ్వండి, ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఖచ్చితంగా అయితే బుద్ధి చెప్పాలనేది అయితే అనుకున్నారు. అప్పుడు కూడా అమ్ముడుపోయి వెళ్ళాడు. ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమ్ముడుపోయి వెళ్ళి తర్వాత మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ఎవరు మర్చిపోలేకపోయారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకోవటం జరిగింది. ఆయన ఖర్చు పెట్టమని చెప్పి ఇచ్చిన డబ్బు ఇంకా జీవితంలో రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇంకా మనం రాజకీయంగా ఇంకా ఏ రోజు మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ వచ్చిన డబ్బులైనా దాచుకుందాం అనుకున్నాడో ఏమో, అది దాచుకోవటానికి ట్రై చేసినట్టే ఉన్నాడు. ప్రజలకి పంచింది కూడా ఏమీ లేనట్టే ఉంది. ఖచ్చితంగా ఓడిపోతాం అనేది అయితే ఆయనకు ఒక అవగాహనకు వచ్చేసాడు. సో దాని మూలనే ఆ ప్రయత్న దిశగా కూడా వెళ్ళలేదనిపిస్తుంది. మేడం పార్టీ కూడా ఫండ్స్ బాగా ఇచ్చిందంట కదా, మరి దాన్ని కూడా వాడుకోలేదని అంటున్నారు మేడం. దాంట్లో అదెందుకు అంటారు మేడం? ఖచ్చితంగా ఓడిపోయేటప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? చేతిలో ఉన్న డబ్బుల్ని ఎందుకు వదిలేసేసుకోవాలి? మనం ఎలాగో గెలవనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేదైతే ఒక క్లియర్ కట్గా వచ్చేసింది. అప్పటికే కొన్ని రోజులు సన్నాయి రాగాలు పాడినట్టు నేను భువనమ్మనేమీ అనలేదు, నన్ను క్షమించమని నేను క్షమాపణ అడుగుతున్నాను, ఆ తొందరలో నేను ఏదో మాట్లాడిపోయి ఏదో టంగ్ స్లిప్ అయింది అని అన్నాడు. కానీ అదంతా అబద్ధం అనేది ప్రజలకు తెలియదా? సో అంటే నువ్వు తాగి మాట్లాడావని అంటారా? తాగుబోతులు మాట్లాడినట్ట నువ్వు మాట్లాడిన మాటకి విలువ లేదా? సో నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అయ్యి మాట్లాడావు? నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? నేను ఏదో మాట్లాడిపోయి ఎలా మాట్లాడతాను? ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడాను అంటాం కరెక్ట్ కాదు కదా. అది ఏదో చిన్న మిస్టేక్ అయితే పర్లేదు, కానీ అంత పెద్ద మాటలు మాట్లాడి అంత రకంగా బాధలు పెట్టిన వ్యక్తి, అది ఎవరు సహించలేకపోయారు. అది మెయిన్ రీజన్. ఆ రీజన్ నుంచి బయట రాలేకపోయాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది అక్కడికే చాప్టర్ అయిపోయింది. ఏ రోజైతే నోరు జారి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇచ్చేశాడో, ఏ ఇంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడో, దాంతోనే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అయ్యింది. ఇంకా ఎలాగో గెలవం. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు దాచుకోవటానికి ట్రై చేశాడు, దాచుకున్నాడు. సో ప్రజలకి ఖర్చు పెట్టాల్సిందే కానీ ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి సో ఖచ్చితంగా అంటే ముందే ఓడిపోతాడని ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు పెడదాం అనుకున్నాడు. అంటే మనం వైసీపీ నేతలు చాలా మంది చూస్తున్నాం, ముందే హింట్ ఇచ్చేస్తున్నారు. రోజా గారిని చూసాము, వైసీపీ నేతలు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అటు అంబటి రాంబాబు రిగ్గింగ్ చేస్తున్నారు, దొంగోట్లు కుదురుతున్నారు అని చెప్తారు. అంటే ముందే ఓటమి అంగీకరించినట్టు వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. మరి వాళ్ళు ఓటమి ఖాయమేనా, లేకుంటే ఇంకేదైనా రీజన్ తోటి చెప్తున్నారు? ఎందుకు ఇప్పుడు మనం సజ్జల గారిని చూస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ ఏమంటున్నాడు, అన్ని వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అన్నాడు. అంటే వీళ్ళు గెలిచే ఆస్కారాలు ఉంటే వీళ్ళకి అన్నీ అనుకూలం ఉన్నట్టు, వీళ్ళు గెలవకపోతే అంటే రేపు పొద్దున నిందేంటి, మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి,
అని చెప్పుకుంటూ, సో అందుమూలనే ఓడిపోయామని చెప్పుకోవటానికి సజ్జల లాంటి వాళ్ళే ప్రిపేర్ అయిపోయారు. ఆ రోజు ఎలక్షన్ రోజే చెప్పేసింది. ఏ రోజైతే ఎలక్షన్ జరుగుతూనే ఉంటేనే ఆ రోజే ప్రెస్ మీట్‌లో చెప్పటం, బహిరంగంగా చెప్పటం జరిగింది. ఆహ్, అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా బయటపడటం జరిగింది. అంబాటి గారు ఇలా మనం అందరం ఎవరిని చూసుకున్నా కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటి ఖచ్చితంగా వాళ్ళు గెలవము అనేదైతే బయటపడిపోయారు కదా! హ్మ్. అంటే ఇచ్చిన డబ్బులను కూడా దాచుకొని ఖర్చు పెట్టనప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు ఇంక గెలవము, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలనేది ఒక ఒపీనియన్‌కి వచ్చేసారు కదా! మనం వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పుకున్నాం 151కి పైగానే వస్తాయి సీట్లు అని అంటున్నారు. అంటే రేపొద్దున కౌంటింగ్ దీనిలో ఎళ్లి కూర్చున్న దానికి క్యాండిడేట్‌లు కావాలి కదా! హ్మ్. సో, క్యాండిడేట్‌లు కావాలంటే వాళ్ళని ఇప్పుడే బెదరగొడితే రేపొద్దున ఎమ్మెల్యేలు అదేగే మాట్లాడి, పార్టీ అధ్యక్షుడు కూడా అలాగే మాట్లాడితే క్యాండిడేట్‌లు కూడా దొరకరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇప్పుడు అనిల్ గారిని మందలిచ్చారంటారు, అంబాటి గారిని మందలిచ్చారు. సో, వాళ్ళందరినీ మందలించటం అనేది ఒకళ్ళిద్దరిని చేయగలుగుతాడు. ఉన్న క్యాండిడేట్‌లన్నీ అందరిని మందలించుకుంటూ కూర్చోలేడు కాబట్టి ఒక బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఎళ్దాం అనేది. సరే అదే ఆయన ఐపాక్ టీమ్‌తో కలిసిన రోజే అది మాట్లాడాడు కాబట్టి, అది ఖచ్చితంగా ఒకవేళ నీవు గెలిసే ఆస్కారం ఉన్నప్పుడు నువ్వెందుకు ఐపాక్ టీమ్‌ని అందరిని పంపించేస్తున్నావు? వాళ్ళనెందుకు ఉంచుకోవట్లేదు? వాళ్ళ దగ్గర నువ్వసలు ఆ రోజు నువ్వు వెళ్ళటానికి, కలవటానికే ఇష్టపడని వ్యక్తివి. సో, నువ్వు బలవంతంగా ఎళ్ళావు. వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్‌లు కానివ్వండి, వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా తీసుకున్న తర్వాతే మీకు సర్టిఫికేట్లు రిటర్న్ ఇస్తానంటాం గానివ్వండి, ఇవన్నీ జరిగాయి గదా! ఖచ్చితంగా ఇవన్నిటికి భయపడుతున్నాడనేదే అర్థమవుతుంది గదా! ఆయనకి కూడా భయం ఉంది. ఓడిపోతున్నామనే భయం ఉంది. సో, ఇప్పుడు ఈరోజు లండన్ ఎళ్ళిపోవటానికి కూడా కారణం అదే అని అందరూ అనుకున్నట్టే గదా! ఆయనేమి ఇక్కడ ఉండట్లేదు. లండన్ ఎళ్ళిపోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి. అవును. ఎళ్ళిపోయాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఓటమి భయం అనేది వైసీపీ మొత్తానికి పట్టుకుంది. ఖచ్చితంగా ఓడిపోవటం కూడా కన్ఫర్మే. అంటే మన పార్టీ నాయకుల్లో, నేతల్లో నమ్మకం అంతగా లేనట్టుగా నాకు కనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే. మళ్ళీ ఒకవైపున దాడులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు లండన్ వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చంటారు మేడం? జగన్ గారు భయపడి లండన్ ఎళ్ళాడా? లేకుంటే అక్కడే ఉండిపోతాడా? తిప్పి రాడా? అనేది మటుకు ఈ 1వ తారీఖు తర్వాతే తెలుస్తది. హ్మ్. నేను అనుకుంటాను మళ్ళా ఆయన ఎక్స్‌టెన్షన్ 10 డేస్ అడుగుతాడు. అడిగి రిజల్ట్స్‌ని బట్టి ఉంటది. యాక్చువల్లీ ఆయనకి కూతుర్లని చూడటం కోసం నేను లండన్ ఎళ్తున్నాను అన్నాడు. కానీ అక్కడ కూతుర్లను వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆల్రెడీ కూతుర్లు ఇండియాకొచ్చారు కదా! సో, ఇండియాకొచ్చినప్పుడు వెంటబెట్టి తీసుకెళ్ళాడు గానీ, ఆయన అక్కడ వాళ్ళున్నారు నేను చూడటానికి ఎళ్తున్నానని కోర్ట్‌లో పిటిషన్ ఏసాడు. కానీ విరుద్ధంగానే జరిగింది. సో, ఎక్కడా గూడా ఆయన చెప్పే మాటకి, చేసే పనికి పొంతన ఉండదు. హ్మ్. సైకలాజికల్‌గా ఆయన ఆలోచన విధానం గూడా అలాగే ఉంటదేమో అనిపిస్తుంది. ఇంత ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రజాధనాన్ని ఇంత ఖర్చు పెట్టుకొని పేద సీఎమ్ము విదేశాలు వెళ్ళటం జరిగింది అనేదైతే తేటతెల్లం అవ్వాలి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా సేఫ్ ప్లేస్‌లో ఉంచాలి, సేవ్ చేయాలి. ఖచ్చితంగా రేపు పొద్దున అందరికీ బహిర్గతంగా తెలియాల్సిన అవసరం ఉంది. దేనికి ఎంతెంత వాడాడు, ఏం చేశాడు, దాని వెనకాల తిన్న వాళ్ళెంత, ఎవరు ఏం తిన్నారనేది అన్నీ బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. వెళ్ళిపోయాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఓటమి భయం అనేది వైసీపీ మొత్తానికి పట్టుకుంది. ఖచ్చితంగా ఓడిపోవటం కూడా కన్ఫర్మే. అంటే మన పార్టీ నాయకుల్లో, నేతల్లో నమ్మకం అంతగా లేనట్టుగా నాకు కనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే. మళ్ళీ ఒకవైపున దాడులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు లండన్ వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చంటారు మేడం? జగన్ గారు భయపడి లండన్ ఎళ్ళాడా? లేకుంటే అక్కడే ఉండిపోతాడా? తిప్పి రాడా? అనేది మటుకు ఈ 1వ తారీఖు తర్వాతే తెలుస్తది. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.